అంటే యాక్చువల్గా పెళ్లి కాకముందు ఇట్లాంటి రోల్ చేశారనుకోండి మీకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మీకేమనిపించింది? అంటే మ్యారేజ్ ఇంకా ఉంది కదా, మ్యారేజ్ అంటే సగం అయిపోయింది. అంటే ఓకే చేసింది, స్క్రిప్ట్ రాసింది వీటన్నిటికంటే ముందు కాబట్టి. మీరు ఆల్రెడీ ముందు కలిసినప్పుడు కూడా చెప్తున్నారు ఈ సినిమా గురించి చెప్పారు. అవునవును, వేరే షూటింగ్లో నేను కలిస్తే ఈ సినిమా గురించి చెప్పారు నాకు, అసలు అదిరిపోయింది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఐడియానే వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో అంటే ఇలాంటి కథ ఎగ్జైటింగ్ కథ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ అంటారు కదా. సో ద హోల్ కాస్టింగ్ అని అన్నీ కుదిరేయాలి. సో లక్కీ అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఓటీటీ పెరిగిన తర్వాత మార్కెట్ అది కూడా ఆడియన్స్ కూడా డిఫరెంట్గా చూస్తున్నారు. 4 ఫైట్లు కావాలి, 4 పాటలు కావాలి అనే కైండ్ నుంచి కొంచెం కథ ఇంట్రెస్టింగ్ నవ్వుకుందామా, ఎంజాయ్ చేసామా అనేటట్టు చూస్తున్నారు. మీరు ఇంకా ఎక్కువ దానికి అట్రాక్ట్ చేయాలంటే ఫ్యామిలీ ఆర్ట్స్ ఇట్లాంటి కథలే కదా కావాల్సింది. మీరు ఇంకా ఏమన్నా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నారు? అంటే ఒకప్పుడు జాన్రా ఫిల్మ్స్ చాలా చేశానండి, బట్ అప్పట్లో ఏంటి అంటే వెరీ లిమిటెడ్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాని ఆడియన్స్ పెరిగారు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే దాంతోపాటు చాలా ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు మీరు కాస్టింగ్ సైడ్ తీసుకోండి, ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ నరేష్ గారు లాంటి వాళ్ళు, సత్య అందరూ ఉండడం వల్ల ఏంటంటే ఇట్ లుక్స్ లైక్ హోల్ ప్యాకేజ్. సో ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ ఎగ్జైట్ చేయాలంటే కంపల్సరీ ఆ ప్యాకేజింగ్ చేయాలి సినిమాలు. సో సుందరకాండ డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ ప్రాపర్లీ మంచి కథకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చాం బేసిక్గా ద హోల్ టీమ్. సో దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ సుందరకాండ. బట్ ఫ్యూచర్లో చేసే సినిమాలు కూడా ఏంటంటే డెఫినెట్లీ ద స్టోరీ విల్ బి డిఫరెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే థియేటర్ ఎగ్జైట్మెంట్. ఇప్పుడు నేనే బేసిక్గా చాలా ట్రైలర్లు చూసి సర్లే ఓటీటీలో చూద్దాం అనుకున్నాను. ఇట్ ఈస్ లైక్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళు. బట్ ఏంటంటే ఎగ్జైట్ చేసే విధంగా ఉండాలి కంపల్సరీ. ఎనీ ట్రైలర్ ఆర్ ఆ ప్రమోషనల్ కంటెంట్ ఎగ్జైటింగ్గా లేకపోతే అసలు కనీసం అటువైపు చూడలేదు ఎవరు. సో డెఫినెట్లీ ఏంటంటే యూ నీడ్ టు ప్యాకేజ్ ఇట్ ప్రాపర్లీ. సో డెఫినెట్గా కథ పరంగా కొత్తగా ఉన్న ఆల్ ద ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ మనం వీ నీడ్ టు బ్రింగ్ దట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనేది నమ్ముతున్నాను. 100%. ఎందుకంటే సుందరకాండ ట్రయల్ రెండు కూడా అట్రాక్ట్ చేసినాయి. ఫ్యామిలీ చూస్తుంటే వెళ్ళాలని అట్రాక్ట్ చేసింది. యాక్చువల్లీ మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా మీ ఫ్యామిలీ, కొంచెం పొలిటికల్ సిరీస్ కూడా మీద మహేసభ అని ఒకటి వచ్చింది సోనీలో. అవును, చూసారు దేవా గారు చేసే సినిమా, అది కూడా బాగా తీశారు. మీకు అలాంటిది ఏమైనా ఉందా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఒక సినిమా చేయాలి? ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి తెలుగులో. కోటి రామకృష్ణ గారు నాకు తెలిసి ఇప్పుడు భారత్ బంద్ కొద్దిగా ఎక్కువ సినిమాలు చేసేవారు. అవును, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఇబ్బంది రావట్లేదు. ఎంతసేపు లవ్ ట్రాక్ లేదా ఫైట్లు లేదంటే సీక్రెట్ జోనర్ ఇట్లా తప్పించి అంటే ఎగ్జైటింగ్ స్టోరీ అండి. ఎండ్ ఆఫ్ ది డే కథ అనేది ఇంపార్టెంట్. ఆ కథ అనేది కుదిరితే మిగతా అన్నీ కుదురుతాయి అంటాను. సో డెఫినెట్గా ఎగ్జైటింగ్ ఏదైనా కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను. అంటే నాకు జానర్ స్పెసిఫిక్ అయితే ఏం లేదండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక పీరియడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాను. దాని తర్వాత ఒక రీఇన్కార్నేషన్ బేస్ స్క్రిప్ట్, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ చేస్తున్నాను. మళ్ళీ వెంకటేష్తో ఒక లవ్ స్టోరీ ఉంది. సో తనతో ఇంకో స్టోరీ ఒకటి, యాక్చువల్ దీనికంటే ముందు రెడీ చేసిన కథ ఒకటి ఉంది. ఓకే. సో బడ్జెట్ ఎక్కువ అని చెప్పి ఆ రోజు ఆగాం. అంటే అసలు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒక యూ నీడ్ టు నో యువర్ మార్కెట్. మనకి 20 సినిమాలు చేసిన మార్కెట్ ఏంటో తెలియదు, అంటే ఆఫ్టర్ ఎవల్యూషన్ ఆఫ్ ఓటీటీ కూడా. సో విత్ దిస్ ఫిల్మ్ ఓకే, దిస్ ఇస్ ద బడ్జెట్ అండ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే నా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి, డైరెక్టర్ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. సో ద హోల్ టీమ్ షుడ్ బీ హ్యాపీ. సో దానికి హౌ వీ షుడ్ ప్లాన్ అనే దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే సినిమా ఫీల్డ్లోనే కొనసాగుతారా? భవిష్యత్తులో మీ అన్న లోకేష్ గారు లాగా ఏమైనా ఎమ్మెల్యేగా అట్లా పోటీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా డ్రీమ్ రోల్గా? అంటే డెఫినెట్గా ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా వెళ్తాను. సో బట్ అది ఎప్పుడు అనేది ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ క్లారిటీ అనేది. బట్ వెళ్ళిన రోజు డెఫినెట్గా అందరికీ తెలిసిపోద్దులేండి. బట్ అలా అని చెప్పి సినిమాలు ఆపేయడం అనేది ఉండదు. విల్ బీ కంటిన్యూయింగ్ డూయింగ్ ఫిల్మ్స్. రెండు చేస్తారు సినిమాలు. ఇప్పుడు సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాను. అయితే ఒక సినిమా అయితే చేస్తాను కదా.